Welcome to Pragnasali. Pragnasaliకి స్వాగతం. Today we are going to learn about a new course in Pragnasali. ఏంటి అని ఆతృతంగా ఉందా? ప్రజ్ఞాశాలిలో కొత్త కోర్సుని చెప్పబోతున్నానండి. గెస్ వాట్? అవునండి, ప్రపంచాన్ని ఎడ్యుకేషన్ అనేటటువంటిది, చదువు అనేటువంటిది చాలా శాసిస్తుంది కదండి. చదువు లేనివాడు బ్రతకాలన్నా కూడా వేరే తరహాలు ఉన్నాయి, కానీ చదువు చాలా ముఖ్యం కదండి. అందులో రకరకాల కళలు ఉంటాయి. కొంతమంది ఇంజనీరింగ్ చేయాలనుకుంటారు, మెడిసిన్ చేయాలనుకుంటారు, డాక్టర్ అవ్వాలనుకుంటారు, సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు, టీచర్స్ అవ్వాలనుకుంటారు, యాక్టర్స్ అవ్వాలనుకుంటారు. రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. కానీ అతి కష్టమైన కోర్సెస్ కొన్ని ఉంటాయండి. క్యాట్ ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అనేటటువంటి దానికి ఎక్కడ అవధులు లేవు. దెర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ఎడ్యుకేషన్, రైట్? సో దెర్ ఆర్ మెనీ డ్రీమ్స్ ఫర్ పీపుల్ లైక్ మెడిసిన్, బికమింగ్ డాక్టర్, ఇంజనీరింగ్, ఎట్సెట్రా. బట్ ఫర్ దట్ సక్సెస్ వీ మేక్ వేరియస్ ప్లాన్స్. చాలా ప్లాన్స్ చేసుకుంటాము. ఆ ప్లాన్స్ అన్నిటినీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసి సక్సీడ్ అవ్వడం కోసము రకరకాల మార్గాలు ఎంచుకుంటాము. కానీ కొంతమంది పుస్తకాలు చదువుతారు, కొంతమంది యంత్రాల్లాగా కష్టపడతారు. ఎన్ని పుస్తకాలు చదివినా ఆ నాలెడ్జ్ తక్కువ అనుకునేటటువంటి కోర్సు ఒకటి ఉందండి. అది ఫైనాన్స్, ఎకానమీ, ట్రేడ్ ఇలాంటి రంగాల్లో, ఫైనాన్స్ రంగాల్లో చాలా ముఖ్యమైనటువంటిది. ఏ బిజినెస్ తీసినా కూడా దానికి ముఖ్యమైనటువంటి ఏంటిదండి అది? ఎస్, యు ఆర్ రైట్. CA, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా నిర్మించబడింది. ఈరోజు మనం ఇది నేర్చుకుందామండి. ఇక ఆలస్యం ఎందుకండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇందులో చెప్పబోయే కాన్సెప్ట్స్ అన్నీ కూడా చక్కగా తేలిగ్గా నేర్చుకోవచ్చండి. ఇందులో నేను ఇంగ్లీష్, తెలుగు రెండిట్లోనూ నేర్పిస్తానండి. ఫస్ట్ మనము CA కోర్సులో ఏముందో నేర్చుకుందాము. CA కోర్సులో మనం అనుకున్నట్టు ఇంటర్మీడియట్, సెల్ఫ్ పేస్డ్ అండ్ ఫైనల్ 3 ఉన్నాయండి. ఈసారి కొత్తగా సెల్ఫ్ పేస్డ్ అనేటువంటిది కూడా యాడ్ చేశారు. CA ఇంటర్, CA ఫైనల్ మధ్యలో రాయాలి ఫైనల్కి వెళ్ళే ముందర. ఇక CA ఇంటర్లో 2 గ్రూప్స్ ఉన్నాయండి ఎప్పట్లాగానే. ఫస్ట్ గ్రూప్లో 3 సబ్జెక్టులు, సెకండ్ గ్రూప్లో 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక మనము ఫస్ట్ గ్రూప్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. అడ్వాన్స్డ్ అకౌంటింగ్. ఇందులో అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ మాత్రమే ఇచ్చారండి ఈసారి. మొత్తం 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. రెండోది కార్పొరేట్ అండ్ అదర్ లాస్, కంపెనీ లా అండ్ ఎకనామిక్ లాస్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక థర్డ్ సబ్జెక్ట్ వచ్చి టాక్సేషన్. టాక్సేషన్లో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ GST 2 కూడా ఇంక్లూడ్ చేశారండి. అన్ని క్లబ్బింగ్ ఉన్నా కానీ కన్ఫ్యూజన్ ఏముండదు, తేలిగ్గా నేర్చుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాము, టెన్షన్ లేదండి. ఇప్పుడు మనము ఫస్ట్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్తో స్టార్ట్ చేద్దాము. అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో ఇందాక చెప్పినట్టు 29 అకౌంటింగ్ స్టాండర్డ్స్లో AS 6 ఆర్ AS 8 2 వెళ్ళిపోయినాయి. అందుకని 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్లస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ రిలేటెడ్ టు కంపెనీస్ ఉన్నాయండి. అవేంటో చూద్దామా అండి. ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్: 1. Disclosure of accounting policies. 2. Valuation of inventories. 3. Cash flow statements. 4. Contingencies and events occurring after the balance sheet date. 5. Net profit or loss for the prior period items and changes in accounting policies. 6. Ruled out. 7. Construction contracts. 8. Ruled out. 9. Revenue recognition. 10. PPE. 11. The effects of changes in foreign exchange rates. 12. Accounting for government grants. 13. Accounting for investments. 14. Accounting for amalgamations. 15. Employee benefits. 16. Borrowing costs. 17. Segment reporting. 18. Related party disclosures. 19. 19 leases. 20. Earnings per share. 21. Consolidated affairs of single subsidiaries. 22. Accounting for taxes on income. 23. Accounting for investment in associates. 24. Discontinuing operations. 25. Interim financial reporting. 26 intangible assets. 27 financial reporting of interest in joint ventures. 28 impairment of assets, and 29 is provisions, contingent liabilities and contingent assets. ఇప్పుడు ఇందులో మనము ఇంట్రొడక్షన్లో చాలా నేర్చుకునేవి ఉన్నాయండి. ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా నేర్చుకుందాము. ఒక్కొక్కటి నేర్చుకున్న తర్వాత మనము ఎంతో తేలిగ్గా ఉందని చెప్పి రిలాక్స్ అయిపోతాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీక్ మంచి చాప్టర్ 1 ఇంట్రొడక్షన్, మంచి లెసన్స్, కాన్సెప్ట్స్, హైలైట్స్తో మీ ముందుకు వస్తాను. మీ సుబిరా. థ్యాంక్ యూ.